హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ఎక్స్ప్లోర్ విత్ రిషి. ఈరోజు మనం చాలా టేస్టీ అయిన మష్రూమ్ కర్రీ చేసుకుందాం. వచ్చేసేయండి. ఫస్ట్ ఒక బాండి తీసుకొని దాంట్లో ఆయిల్, నెయ్యి వేసుకొని హీట్ చేసుకోండి. హీట్ చేసుకున్న దాంట్లో జీలకర్ర, సాజీరా, పట్ట, లవంగాలు వేసి వేపుకోండి. కొన్ని మిరియాలు కూడా వేసుకోండి. ఇప్పుడు దీంట్లో కట్ చేసుకున్న టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ వేసి మంచిగా వేపుకోండి. దాంట్లోనే కొత్తిమీర, పుదీనా కూడా వేసేసి మంచిగా కలుపుకుంటూ వేపుకోండి. ఇవి మంచిగా జల్దీగా వేగాలంటే మనం దీంట్లో చిటికెడంత ఉప్పు వేసుకోండి. ఇదంతా మంచిగా వేగాక కొన్ని కాజులు వేసి వేపుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ నువ్వులు తీసుకొని వేసి మంచిగా దూరగా వేపుకోండి. అదంతా ఒక దగ్గరికి వచ్చేలాగా వేపుకుంటూ ఉండాలన్నమాట. దీంట్లో ఇప్పుడు మిరియాల పొడి వేసి మంచిగా వేపుకోండి. మష్రూమ్ అనేది వెయిట్ లాస్కి ఇంకా హెల్త్కి చాలా మంచిది అన్నమాట. ఎవరు తిన్నా ఏం కాదు. ఇప్పుడు మనం కొద్దిగా గరం మసాలా వేసుకొని మంచిగా వేపుకుందాం. మంచిగా వేపుకోవాలి. వేపుకున్నాక దీన్ని చల్లార్చుకొని మిక్సీ జార్ తీసుకొని దీన్ని మెత్తటి పేస్ట్లో కొద్దిగా నీళ్ళు పోసి మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. పోసుకొని జీలకర్ర వేసి మంచిగా దూరగా వేపుకోండి. మంచిగా వేగాక ఇప్పుడు మనం ఇందాక పేస్ట్ చేసుకున్న మిశ్రమాన్ని దీంట్లో వేసి మంచిగా కలుపుకుంటూ ఉండాలి. అది మంచిగా వేగాక ఇప్పుడు ఒక కప్పు నీళ్ళు తీసుకొని పోసుకోండి. ఇప్పుడు అంతా కలిసాక గ్రేవీకి తగ్గట్టు సాల్ట్ వేసి మంచిగా కలుపుకోండి. దాంట్లోనే ఇప్పుడు మనం మంచిగా కడుక్కున్న మష్రూమ్స్ని తీసి వేసుకోండి. నేను ఇక్కడ మష్రూమ్స్ని కట్ చేయట్లేదు, అలానే వేస్తున్నాను. నేను చిన్న మష్రూమ్స్ తీసుకోవడం వల్ల ఇంకా కట్ చేయని అవసరం లేదు. అదే పెద్దగా ఉంటే మాత్రం దాన్ని 2గా డివైడ్ చేసి వేసుకోండి. ఇప్పుడు దాంట్లోనే కారం వేసి మంచిగా కలుపుకోండి. పచ్చిమిర్చి కారం వలన నేను దీంట్లో కొద్దిగానే కారం వేసి కలుపుకుంటున్నాను. మీరు మీ టేస్ట్ తగ్గట్టు వేసి కలుపుకోండి. ఇప్పుడు దీంట్లో మనం కస్తూరి మేతి వేసుకుందాం. ఒకవేళ మీ కాడ అవైలబుల్గా లేకపోతే స్కిప్ చేయొచ్చు. వేసి మంచిగా కలుపుకోండి. మగ్గినట్టు ఎలా తెలుసుకోవాలంటే మష్రూమ్స్ అనేవి వాటి ఒరిజినల్ సైజ్ కన్నా చిన్నగా అవుతాయి. మష్రూమ్స్ అనేవి చాలా సాఫ్ట్గా అవుతాయి అండ్ చిన్నగా అవుతాయి. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మష్రూమ్స్ అనేవి బాగా ఉడికాయి కర్రీలో అని. ఒక 2 minutes మగ్గనిచ్చినాక మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన మష్రూమ్ కర్రీ రెడీ. మీకు కానీ నార్త్ ఇండియన్ మష్రూమ్ కూర నచ్చినట్టయితే please do like, share and subscribe to my channel Explore with Rishi.